మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm గోవా ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు నేను గోవాలో ఉన్న సహస్వర ద బిగ్గెస్ట్ లగ్జరీ రిసార్ట్లో ఉన్నాను. వీరు 7999కి ఒక బ్యూటిఫుల్ ప్యాకేజ్ అండి. ఇది మనందరికీ చాలా అందుబాటులో ఉంది. ఆ ప్యాకేజ్ ఏంటో, ఆ వివరాలు ఏంటో అవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. సో సహస్వర ఏంటి, ఇక్కడ మళ్ళీ ఉలవచారు ఏంటి అనుకుంటున్నారా? ఎస్, సహస్వర రిసార్ట్లో ఉలవచారు రెస్టారెంట్ అండి. ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది కదా. ఎస్, నాకు కూడా. అందుకే అసలు ఈ సహస్ర రిసార్ట్లో ఉలవచారు ఏంటి, ఆ వివరాలు ఏంటి అవన్నీ కూడా నాతో పాటు మీరు కూడా తెలుసుకుందరు. పదండి. ఫైనల్లీ వచ్చేసా, లోపలికి వెళ్దాం రండి. సో ఫైనల్గా రిసార్ట్లోకి అయితే వచ్చేసాం. చాలా బాగుంది చూడండి. అసలు మీరు కూడా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఐ థింక్ దేంతో చేశారో కూడా ఒకసారి వాళ్ళని అడుగుదాం. ఏదో థ్రెడ్డింగ్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ ప్రశాంతి. హాయ్ మేడం. సాయి కుమార్. నైస్ మీట్ యూ. నైస్ టు మీట్ యూ. సో చాలా బాగుంది సార్. ఫస్ట్ ఎంట్రన్స్ లోనే నాకైతే ఇది ఫస్ట్ దీని గురించి చెప్పండి. ఇది ఒక నెయిల్ ఆర్ట్ మేడం. యాక్చువల్లీ ఒక థ్రెడ్స్ తో చేసిన నెయిల్ ఆర్ట్ అన్నమాట. అది థ్రెడ్ లాగా అనిపించింది. ఒక స్పెషల్ డిజైనర్ మనకి బాంబే నుంచి పిలిపించి మన రిసార్ట్ కోసం అని చెప్పి గోన్ స్పెషల్ డిష్ రావాలి, ఒక స్పెషల్ ఫీల్ ఉండాలి అంటే గోవాలో ఒక లేడీ అట్లా సింగిల్ గా బీచ్ లో కూర్చుంటే ఎట్లా ఉంటది, అండ్ దాంతో పాటు చర్చెస్ అండ్ ఫోర్ట్స్ గోవాలో ఉన్న స్పెషల్ వైబ్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేపించాం అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే. సో సాయి గారు, సహస్వర నేమ్ చాలా బాగుంది అసలు. అంటే ఇప్పుడు డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నారు. అంటే నేమ్ చూడగానే మన తెలుగు వాళ్ళందరికీ బాగా అట్రాక్టివ్ గా ఉంది. ఎస్ మేడం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అంత ఇంట్రెస్ట్ తీసుకొని మన కోసం ఇంత దూరం వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సహస్వర. అంటే మీ ప్యాకేజ్ చూసినాక మేము ఇంకా అంత బెస్ట్ లా ఇస్తున్నప్పుడు ఎందుకు మిస్ చేసుకుంటాం? ఏంటి అసలు 7999 ప్యాకేజ్ గురించి చెప్పండి. అంటే 7999 మేము డిజైన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మేడం, యాక్చువల్లీ ఇక్కడ చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చే ట్రావెలర్స్ అందరికీ కూడా ఆ ట్రావెలర్స్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయాలి, వచ్చే గెస్ట్లు అందరికీ కూడా ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఒక అల్ట్రా లగ్జరీ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ని డిజైన్ చేసాం. ఈ 7999 ప్యాకేజ్లో మనం ఏం ఆఫర్ చేస్తున్నామంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అంటే ఆల్మోస్ట్ లైక్ ఆల్ 3 మీల్స్ ఇంక్లూడెడ్. అండ్ దాంతోపాటుగా మనం ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్ నుంచి కానీ పికప్ అండ్ డ్రాప్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటుగానే మనం ఇంకా 2 వీలర్ రెంట్ ఫ్రీ 2 వీలర్, అంటే ఇక్కడ ఉండేటప్పుడు గోవాలో ఏదైనా ఒక బీచెస్కి వెళ్ళాలి లేదా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం రెంట్ ఫ్రీ 2 వీలర్ని కూడా ఇదే ప్యాకేజ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, చాలా సెక్యూరిటీగా. అంటే మేము అడుగు పెట్టిన నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి కానీ స్టేషన్ వరకు తీసుకెళ్ళి డ్రాప్ చేసే బాధ్యత మీదే. అది కాకుండా ఇంకా బైక్ ప్రొవైడ్ చేసి ఇక్కడ కూడా మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారంటే నైస్. అంటే వచ్చిన దగ్గర నుంచి గోవాలో ఏదైతే ఒక హెజిటేషన్ ఉందో అందరికీ, ఏదైతే ఒక టూరిజం కానీ లేకపోతే ఒక క్లారిటీ లేదు ఎవరికి కూడా, అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అసలు గోవా కంటే ఇప్పుడు వరకు ఒక 50% పీపుల్ ఇండియా నుంచి ట్రావెల్ చేస్తుంటే ఇంకో 50% పీపుల్ ఇంకా రావాలనుకుంటున్నారు. ఆ వచ్చే వాళ్ళకి ఎట్లా రావాలి ఏంటి అనేది ఇంకా చాలా మందికి ఒక ఐడియా లేదు. వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ చూసిన కొన్ని సోషల్ మీడియాలో చూసేవి కానీ ఇవన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ని డిజైన్ చేసాం. దీంట్లో ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్లో మనమే డ్రాప్ చేసేంత వరకు కూడా ప్రతిదీ కూడా దీంట్లోనే మనం ప్రొవైడ్ చేస్తాం. టైగర్ ఎంట్రన్స్ లో నాకు సహస్వరతో పాటు ఉలవచారు కనిపించింది. ఒక క్షణం నేను హైదరాబాద్ లో ఉన్నానా గోవాలో ఉన్నానా అనిపించింది లిటరల్లీ. ఏంటి అసలు ఈ రెండు కాంబినేషన్ ఏంటి అసలు, అది చెప్పండి అసలు ఫస్ట్. అంటే కాంబినేషన్ అంటే ఏంటంటే మేడం, యాక్చువల్లీ అదే మన హైదరాబాద్లో ఉన్న ఉలవచారే, సేమ్ అదే మనం ఉలవచారుతోనే మనం చేస్తున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ తెలుగు ఫుడ్కి మన చాలా వరకు చాలా గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ అంతటిని కూడా ఓవర్కమ్ చేయాలి అంటే వచ్చేటోళ్ళకి, అంటే నాట్ ఓన్లీ తెలుగు ఫుడ్ అని కాదు, ఒక అథెంటిక్ మన కుజిన్ ఫుడ్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి. అసలు మన రూట్స్ కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే అరే ఈ ఫుడ్ అవైలబుల్ లేదు, మన ఫుడ్ ఇక్కడ అవైలబుల్ లేదు అని ఒక హెజిటేషన్. మనం బ్యాంకాక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మిస్ అయ్యేది మన ఫుడ్నే మిస్ అవుతాం. ఎండ్ ఆఫ్ ది డే మన ఫుడ్ లేకపోతే మనకు నడవదు. సో దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి అనే ఉద్దేశంతోనే మనం ఉలవచారుని కూడా ఇక్కడ గోవాకి తీసుకొచ్చాం. ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ గోవాలో ఉలవచారు అనేది. అండ్ ఉలవచారు ఫుడ్ కూడా అసలు మనకి చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో అదేంటంటే ఇంకా వాళ్ళు ఉన్నారంటే ఇంకా ధైర్యంతో అయినా సరే ఇంకా మన దగ్గరికి వస్తారు గెస్ట్లు.
అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అంత మంచి ఫుడ్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళ రెసిపీస్ అన్నీ కూడా కంప్లీట్గా క్రాఫ్టెడ్ చేసినవి అండ్ వాళ్ళ ఓన్ రెసిపీస్. వాళ్ళకున్న పులావ్స్ ఆల్మోస్ట్ లైక్ 54-60 టైప్ ఆఫ్ డిఫరెంట్ పులావ్స్ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో అంత మంచి ఫుడ్ని మనం ఎందుకు మిస్ చేయాలి? మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అంత మంచి ఫుడ్ మనం ఎందుకు ఇవ్వకూడదు? అవుతుంది, కాస్ట్ అవుతుంది, సో అయినా సరే మనకు పర్వాలేదు అనే ఉద్దేశంతో మనం ఉలవచారుతో మనం టైఅప్ అయ్యి వాళ్ళని మన తెలుగు ఫుడ్కి ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందో గోవాలో దాన్ని ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో ఉలవచారుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓకే, సో మీరు ఇన్ని వెరైటీస్ అని చెప్పినప్పుడు నాకు ఫస్ట్ అర్జెంట్గా ఆకలిస్తుంది. మీరైతే నాకు ఉలవచారు రెస్టారెంట్ చూపిస్తే నేను అర్జెంట్గా మీ ఫుడ్ టేస్ట్ చేసేసి సో మా ప్రేక్షకులకి అయితే చెప్పేస్తాను. ఖచ్చితంగా డెఫినెట్లీ ప్లీజ్ కమ్. Thank you. లెట్ us go to the restaurant. సో ఎంట్రన్స్ లో కూడా ఉలవచారు అన్నమాట. ఉలవచారు, yes. ఓకే. సో రెస్టారెంట్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఆల్మోస్ట్ లైక్ ఒక 60-70 కవర్స్ అట్ ఎ టైం కూర్చొని మనం ఫుడ్ తినగలిగేంత కెపాసిటీ ఉన్న రెస్టారెంట్ ఇది. సో అందులో మీరు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇక కూర్చొని ఫుల్ తినచ్చు. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ నేను నాతో పాటు మా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చానండి. ఓకే, సో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. షూర్ డెఫినెట్లీ మేడం, ప్లీజ్ ఆస్క్ దెమ్. ఓకే. సో ఫైనల్లీ ఉలవచారులో ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాను. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. గోవాలో ఉలవచారు. సో ఈరోజు మండే అయిపోయిందండి. సో నాన్ వెజ్ టేస్ట్ చేయలేను, అందుకని వెజ్ ఆర్డర్ చేశాను. చూద్దాం. నిజంగా చాలా బాగుంది. కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకోసం కొంచెం రైస్ పప్పు కూడా టేస్ట్ చేసి చెప్తాను. సో మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్తే వాళ్ళు రెడీగా ప్రిపేర్ చేసి మన కోసం రెడీ చేసి పెడతారు. సౌత్ ఇండియా ఫుడ్ సో మన ఇంట్లో ఎలా అయితే ఉంటుందో అంతే బాగుంది. సో మన తెలుగు వాళ్ళందరూ గోవా వచ్చి మన తెలుగు ఫుడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సహస్వర లగ్జరీ రిసార్ట్లో ఉలవచారు రెస్టారెంట్కి విజిట్ చేయండి. హలో మేడం. హాయ్ సార్. ఎలా ఉంది ఫుడ్ అంతా? సో చాలా బాగుందండి. Hope you అసలు enjoyed. గోవాలో ఉలవచారు రెస్టారెంట్లో ఇంత మంచి ఫుడ్ నిజంగా గ్రేట్. అసలు మన తెలుగు వాళ్ళందరి కోసం మీరు ఇంత మంచిగా అరేంజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. సౌత్ ఇండియన్ ఫుడ్ మనకి ప్రాపర్ ఇక్కడ చాలా గ్యాప్ ఉంది, సో దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో మనం దీన్ని చాలా మంది గోవా వెళ్ళాలి అంటే అరే మన ఫుడ్ దొరకదు, ఏం తినాలి ఏంటి అంటే లైక్ ఫ్యామిలీస్ తో వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ది బెస్ట్. హెజిటేషన్ అనేది లేకుండా మీరు ధైర్యంగా తినచ్చు. ఉలవచారని ఉందని ధైర్యంతో రావచ్చు మీరు గోవాకి. అవును, అదైతే షూర్. అందుకే టేస్ట్ చేసి మరీ చెప్పాను. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని కూడా. సాయి గారు, చాలా మంది మన ప్రేక్షకులకి ఇంకా ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ అని ఒక డౌట్ ఉంటుంది కదా. సో మీరు చెప్పండి, ఎక్కువగా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎటువంటి ఫుడ్ ఆర్డర్ చేస్తారు, మీరు వాళ్ళ కోసం ఏ స్పెషల్స్ ప్రిపేర్ చేస్తారు? అంటే ఉలవచారుకి సంబంధించిన దాంట్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 56 స్పెషల్ రెసిపీస్ ఉన్నాయి మేడం. అవి ఓన్లీ స్పెషల్లీ క్రాఫ్టెడ్ బై ఉలవచారు. 56 ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో. దాంట్లో వన్ ఆఫ్ ది స్పెషల్ డిష్ నేను చెప్పేది ఏంటంటే ఒక బంగ్లా కోడి అని ఒక ఐటమ్ ఉంటుంది, మస్ట్ ట్రై అనమాట. అది బంగ్లా కోడి. సో నాన్ వెజ్ గా? యా, నాన్ వెజ్ లో అసలు అమేజింగ్ టేస్ట్ ఉంటుంది అది. బంగ్లా రేపు టేస్ట్ చేస్తాం, రేపు ఎట్లా తింటాం కాబట్టి అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. అండ్ బిర్యానీస్ లో కూడా మనం అంటే ఒక గుంటూరు స్పెషల్ బిర్యానీస్ కానీ, ఈస్ట్ గోదావరి స్పెషల్ బిర్యానీస్ కానీ, ఆల్మోస్ట్ లైక్ ఒక 30-40 డిఫరెంట్ పులావ్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్. ఓకే, మీరు హైదరాబాద్ కన్నా ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ అయితే అన్ని వెరైటీస్ కూడా. అంటే అక్కడ ఇంకా సీ ఫుడ్ కి చిన్న గ్యాప్ ఉంటుంది, ఇక్కడ సీ ఫుడ్ కూడా గ్యాప్ లేదు. మనకి ఇక్కడ ఫ్రెష్ సీ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. సీ ఫుడ్ ఐటమ్స్ కూడా మొత్తం యాడ్ చేసాం అన్నమాట. ఫిష్ మనకి ఏ వెరైటీ ఎక్కువగా ఇక్కడ? ఇక్కడ ఎక్కువ బాంగ్డా ఫిష్ అనేది ఇక్కడ స్పెషల్. అది బోన్లెస్ అండి? బోన్లెస్ అండి, ఎస్. బాంగ్డా, అది బాంగ్డా అనేది ఇక్కడ లోకల్ చాలా స్పెషల్. అదొకటి అండ్ కింగ్ ఫిష్. ఇవి రెండు కూడా రా ఫ్రై చేస్తే అసలు నిజంగా చాలా బాగుంటాయి, అమేజింగ్ వస్తాయి. సాయి గారు,
అసలు అన్నదాత సుఖీభావ అంటారు కదా, అంటే మీ ఫుడ్ తిన్నాక అచ్చతెగలో చెప్పాలనిపించింది. నిజంగా సూపర్ అండి, ఎంత టేస్టీ ఫుడ్ అంటే నేను అసలు అంటే ఈవెన్ మనకి హైదరాబాద్ లో కూడా లిటరల్లీ దొరకదని చెప్పొచ్చు, అంత ది బెస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో అన్ని మచ్. స్పైసెస్ నుంచి ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం మనం అక్కడ నుంచి తెప్పిస్తున్నాం మేడం. మనం తినే రైస్, ఇప్పుడు మీరు ఏదైతే తిన్నారో రైస్ కూడా కర్నూలు నుంచి మనం స్పెషల్ గా ఒక ఫార్మ్ నుంచి ఆర్గానిక్ రైస్ తీసుకుని వస్తున్నాం. ఆర్గానిక్. సో ఇందాక ఇక్కడ ఫుడ్ తిన్నంత సేపు నాకు అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది, ఒకసారి అది కూడా చూద్దాం. ప్లీజ్ కమ్. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అసలు. సో ఎనీ టైం వచ్చి అసలు టైమింగ్స్ ఏంటి స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్? మార్నింగ్ 8 టు ఈవినింగ్ 8 అండి. ఈవినింగ్ 8 వరకు. ఓకే. సో చిన్న కిడ్స్ జోన్ కూడా ఉన్నట్టుంది కదా? కూడా సెపరేట్ గా మనకి అవైలబుల్ ఉంది. ఓకే. ఏంటి సార్ ఇక్కడ ఒక మినీ బారే కనిపిస్తుంది. గోవా అంటేనే బార్ కదా మేడం. అదే అంటే ఇంకెవ్వరు ఏది మిస్ అవ్వకుండా అన్ని అన్నమాట, ఓవరాల్ కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. ఓకే, నైస్. చాలా బాగుంది, హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తూ పెగ్ వేస్తూ చిల్ అవ్వచ్చు అన్నమాట. అదే బాగుందండి, చాలా బాగుంది. సో స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ అయితే 8 to 8 చెప్పారు, మరి దీని టైమింగ్స్ ఏంటి? ఇది వచ్చి ఆఫ్టర్నూన్ 12 o'clock టు నైట్ 10:30 అండి. 10:30 కి మనకి లాస్ట్ ఆర్డర్ అండ్ క్లోజింగ్. ఓకే. సో అక్కడ ఒక డీజే కూడా కనిపిస్తుంది, ఏంటి ఒక మినీ పబ్ లాగా అనిపిస్తుందా నైట్ అయ్యేటప్పటికి? పూల్ సైడ్ కూర్చొని అట్లా ఈవినింగ్ ఎంజాయ్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ అంబియన్స్ అండి. ఈ అంబియన్స్ ఎట్లా ఉంటదంటే మీకు ఒక ఈవినింగ్ టైంలో అంటే మీకు ఒక బీచ్ ని మిస్ అయ్యే అసలు అవకాశమే ఉండదు. ఒక మంచి మ్యూజిక్ లో ఈవినింగ్ అట్లా ఒక 2-3 hours చిల్ అవ్వాలంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఈవినింగ్ క్లైమేట్స్ చాలా బాగుంటది యాక్చువల్లీ. ఈవెన్ సమ్మర్ లో కూడా ఎంజాయ్ చేసి క్లైమేట్, గోవా క్లైమేట్ యాక్చువల్లీ. సో ఆ క్లైమేట్ ఎంజాయ్ చేయాలంటే 100% ఈవినింగ్ టైం దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. సో యాక్చువల్లీ రిసార్ట్ లో నాకు ఎంత వ్యూ లైక్ చూస్తున్నప్పుడు అసలు లగ్జరీ రిసార్ట్ అన్నారు కదా, అసలు నాకు రూమ్స్ కూడా చూడాలి అనిపిస్తుంది. ఎలా ఉంటాయి ఏంటి అనేది ఖచ్చితంగా నేను మీకు రూమ్స్ అన్ని కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో సాయి గారి రూమ్స్ చూసే ముందు అసలు ఎన్ని రూమ్స్ ఉంటాయి ఏంటి అవన్నీ కూడా ఒకసారి చెప్తారా? ఖచ్చితంగా అండి. మన దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది అండ్ రూమ్స్ వచ్చి 42 రూమ్స్ ఉన్నాయి మన దగ్గర. 42 రూమ్స్. దీంట్లో ఒక 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే దీన్ని మనం రూమ్ టైప్స్ లోని అండ్ వ్యూస్ వైజ్ లో అండ్ రూమ్ సైజ్ వైజ్ లో మనం కేటగరైజ్ చేసాం. మీకు ఇప్పుడు రూమ్ చూపించినప్పుడు మీకు ఇంకా ఒక బెటర్ ఐడియా వస్తుంది. అండ్ ప్యాకేజ్ లో మనకి ఏ రూమ్ అయినా సరే మనకి ఎట్లాంటి కేటగిరీ కావాలన్నా కూడా అన్నింటికి మనం అవైలబిలిటీ పెడుతున్నాం. అంటే దేనికి తగ్గ ప్రైసింగ్ దానికి తగ్గట్టుగా ఉందన్నమాట. సో అట్లా అవైలబిలిటీ ఉంది మన దగ్గర. ఈవెన్ స్విమ్మింగ్ పూల్ ఉన్న ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉన్న రూమ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక 4 rooms లో స్విమ్మింగ్ పూల్ ఇన్సైడ్ ఉంటుంది ప్రాపర్టీలో. సో ఇక కిడ్స్ ఇంతవరకు కూడా రావడం లేదన్నమాట. కిడ్స్ కి పర్ఫెక్ట్ పూల్ అన్నమాట. సో ఈ ప్యాకేజ్ లో మీరు 7,999 లో ఫుడ్ ఫ్రీ అంటున్నారు, ఆ రూమ్ ఫ్రీ అంటున్నారు, ఇంత మంచి లగ్జరీ రూమ్స్ ఇస్తున్నారు. రండి చూసేద్దాం వెంటనే. పదండి. సో ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ కూడా చాలా బాగుందండి. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇది వచ్చి ఎగ్జిక్యూటివ్ రూమ్ విత్ బాత్ టబ్ అండి. ఓకే. రూమ్ సైజ్ వచ్చి 375 square feet ఉంటుంది. ఓకే. సో మీ రూమ్ కూడా చూడొచ్చు, అల్ట్రా మోడర్న్ స్పేషియస్ గా ఉంది. అదే అండ్ 50 inches LED అల్ట్రా మోడర్న్ టీవీ ఇది. దీంట్లో ఎంటైర్ అప్లికేషన్స్ కానీ మొత్తం అన్ని కవర్ అవుతుంది. దీంతో పాటుగా మనకి మినీ బార్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ గెస్ట్లకి ఎవరికైనా ఒక ఏదైనా టీ కాఫీ చేసుకోవాలన్నా కూడా, ఎమర్జెన్సీలో ఏదైనా హాట్ వాటర్ చేయాలన్నా అన్నింటికీ ఫెసిలిటీ ఉంది. దీంట్లో వచ్చి మినీ బార్, రిఫ్రిజిరేటర్, గోవా అంటేనే బియర్లు చిల్లుగా ఉండాలి కదా, సో దాని గురించి అని చెప్పేసి రిఫ్రిజిరేటర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చి వార్డ్రోబ్ అన్నమాట. అండ్ దీంతో పాటే ఒకసారి ఐ కెన్ షో యూ దిస్ ఆల్సో. ఓ బాత్ టబ్ అని చెప్పారు కదా. ఎస్. ఓకే, నైస్. చాలా బాగుందండి. సో ఇక్కడ నుంచి ఏదో బాల్కనీ కూడా కనిపిస్తున్నట్టుంది. ప్లీజ్ అండి, వ్యూ ఇదే మనకి స్పెషల్ యాక్చువల్లీ. అంటే ఇక్కడ అంజనాలో ఎవరికి లేని ఒక మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సో మన హోటల్కి మెయిన్ స్పెషల్ ఇదేనండి. అంజనాలో ఎవరికి లేనటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అన్ని రూమ్స్ కి బాల్కనీ ఉంది. అంటే బేస్ కేటగిరీ అనో లేకపోతే హైయెస్ట్ కేటగిరీ అనో ఆ కేటగిరీ ఈ కేటగిరీ అని లేదు. ఉన్న 42 rooms కి కూడా ఒక నైస్ బాల్కనీ మన దగ్గర అవైలబుల్ ఉంది. మంచిగా ఈవినింగ్ సిట్అవుట్ అయ్యి అట్లాగే హ్యాంగ్ అవుట్ అయ్యి చిల్ అవుట్ అయ్యి ఈవినింగ్ టైంలో ఈ వ్యూని ఎంజాయ్ చేయడం అనేది నిజంగా ఒక ప్లస్ పాయింట్. అక్కడ ఉన్న ఒక ఇల్లు, ఆ కొబ్బరి చెట్లు, ఆ కొండలు, ఈ వ్యూ పాయింట్ అనేది మీరు ఒక 15,000 rupees ఇచ్చి ఒక మ్యారీడ్ హోటల్లో స్టే చేసినా లేదా వేరే హోటల్ దగ్గరలో ఉన్న దేంట్లో స్టే చేసినా కూడా
ఈ వ్యూ అనేది మనకి రాదు. అవును, చాలా పీస్ఫుల్ గా ఉంది, పీస్ఫుల్ వ్యూ అసలు. డిస్టర్బెన్స్ లేకుండా. అబ్సల్యూట్లీ. అసలు అంటే గోవా అనేది ఒక వైబ్ మీకు ఇక్కడ ఈ వ్యూ నుంచి అవును కనబడుతుంది. అవును, అంటే అది ఇది ఒక ఎస్పెషల్లీ ఈ కొబ్బరి చెట్లు చూడడానికే మనం ఎక్కడికో వెళ్తున్నాం కదా Exactly, గోవాలో, yes. ఇక్కడి నుంచే మనం చూడొచ్చు. Yes, yes. ఇంత ఓపెన్ వ్యూ అనేది మీకు ఇంపాసిబుల్. నైస్ నైస్. సాయి గారు ఏంటండి అసలు 7,999 లో ఫుడ్ ఫ్రీ అన్నారు, అసలు ఇంత లగ్జరీ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అసలు. ఇదే కాదు మేడం, మీకోసం ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తున్నాం. వావ్. వావ్, ఇదేనా సర్ప్రైజ్? వెల్కమ్ వెల్కమ్ మేడం. అంటే ఇది గోవా నిజంగా అనగానే సర్ప్రైజ్ అసలు. గోవా అనగానే అందరూ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అట్లా చేయాలనుకుంటారు కదా. ఒక సెక్యూర్ ప్లేస్ మన దగ్గర ఉంది. సూపర్. డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలి. దీంతో పాటుగానే ఒకవేళ ఒక వన్ డే ఇక్కడ చేసి ఒక వన్ డే బీచ్కి వెళ్ళాలన్నా కూడా బీచ్ సైడ్ లో కూడా మనకు ఒక స్పేస్ ఉంది డెస్టినేషన్స్ వెడ్డింగ్ చేయడానికి విత్ బీచ్ వ్యూ. ఓకే ఓకే. యా, సో ఇక్కడ 2 పార్ట్స్ చేశారు కదా. 2 పార్ట్స్ చేసాం. అంటే ఈ కిందంతా కూడా క్లియర్ కట్ సిట్టింగ్ ఏరియా అండ్ పైన అంతా కూడా డైనింగ్ అండ్ ఒక చిల్అవుట్ అవడానికి ఏదైనా ఒక బార్ కౌంటర్ లాంటిది అట్లాంటిది మనం ఇక్కడ సెటప్ చేయగలుగుతాం. దీనికి సపరేట్గా ఒక పార్కింగ్ మనకు ఉంది అండ్ దీంతో పాటుగానే మనకి ఒక రెస్ట్ రూమ్స్ కూడా సపరేట్గా ఇక్కడే ఉంది. సో పైకి కిందకి అసలు ఏం సంబంధం లేకుండా 42 రూమ్స్ బుక్ చేసుకొని ఫుల్గా చిల్అవుట్ అవ్వాలన్నా కూడా ఇది మంచి ప్లేస్. అవునవును, నిజంగా మ్యారేజెస్ అన్ని కూడా చాలా 100%. బాగుంటుంది. Yeah, yeah. నైస్ అండి, Yeah. చాలా బాగుంది. సాయి గారు చాలా బాగుంది రిసార్ట్ అయితే, అదిరిపోయింది. ఫుడ్ అయితే ఇంకా బాగుంది. సో ఇంత మంచి బెస్ట్ ప్యాకేజ్ లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం. థ్యాంక్ యూ. ఇట్ వాస్ ప్లెజర్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, అతి తక్కువ బడ్జెట్ లోనే గోవాలో ది బెస్ట్ ప్యాకేజ్ 7,999 కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే విజిట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా విజిట్ చేయాలంటే సహస్వర లగ్జరీ రిసార్ట్ కి వచ్చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలుగు 70mm గోవా ఛానల్. కెమెరామ్యాన్ దాసుతో ప్రశాంతి. థ్యాంక్ యూ.